హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డీఏ ప్రకటన. సెప్టెంబర్ నెల నుండి భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టేబుల్లో గమనించినట్లయితే మనకు ప్రస్తుతం డిఏకి సంబంధించండి. సో పెండింగ్ డిఏస్ ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. మనకు 11th పిఆర్సి నుంచి ఈ డిఏలు అనమాట. 11th పిఆర్సికి సంబంధించి ఇక్కడ మొదటి డిఏ జూలై 1, 2018 నుంచి మొదలు 0 నుంచి ఇక్కడ మొదలవుతుందన్నమాట. జూలై 1, 2018. అంతకు ముందు అన్నీ కూడా 11th పిఆర్సిలో మెర్జ్ చేశారనమాట. గత డిఏలన్నీ కూడా జనవరి 2018 వరకు ఉన్న డిఏలను 11వ పిఆర్సిలో విలీనం చేయగా 12వ పిఆర్సి నుంచి జూలై 1, 2018 నుంచి ఇక్కడ డిఏకి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఎంతెంత శాతం ప్రకటన జరిగిందనేది చూడొచ్చు. 2019కి జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 3% డిఏను ఇవ్వగా ఇంటూ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 0.91% ఇస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 2.73% అనేది రావడం జరిగింది. ఇది మొదలు ఈ నుంచి డిఏ క్రమం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా ఎవాల్యుయేట్ అయింది, ఎలా పెరిగింది డిఏ అనేది ఎలా పెరిగింది అనేది చూడొచ్చు. తర్వాత జూలై 2019కి గాను కేంద్రం 5% ప్రకటించగా రాష్ట్ర వాటాగా వచ్చిన అమౌంట్ 4.55%. ఈ రెండింటిని కలిపితే వచ్చిన అమౌంట్ ఇక్కడ మనం చూడొచ్చు. 7.28%. తర్వాత 2020 జనవరి సంబంధించి కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 3.64% అనేది రావటం జరిగింది. ఈ మూడింటిని కలిపితే 10.92%. తర్వాత జూలై 2020కి రాష్ట్ర వాటాగా 2.73% అనేది రావడం జరిగింది. టోటల్ డిఏ 13.65%కి చేరుకుంది. అలాగే జనవరి, జూలై ఈ విధంగా మనకు జనవరి 2024 వరకు డిఏలు ప్రకటించారు. ఇవన్నీ కూడా ప్రకటన చేయడం జరిగింది. వీటికి సంబంధించి అరియర్స్ని 2019 నుంచి అరియర్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రకటించారు, క్యాష్ రూపంలో అయితే ఈ అమౌంట్ అనేది వస్తుంది. కానీ అరియర్స్ అయితే 2019 నుంచి అరియర్స్ రావాల్సి ఉంది. ఇవన్నీ పెండింగ్లో ఉన్న అరియర్ అమౌంట్. ఇక్కడ పెండింగ్లో ఉన్న డిఏల విషయానికి వస్తే జూలై 2024 డిఏ పెండింగ్లో ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ నెల నుంచి ఈ 2024 డిఏ అనేది అమల్లోకి రాబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ నెల ఆగస్టు 15వ తేదీ లోపల ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే వెలువడనుందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి ఈ ఆగస్టు నెలలో ఏదైతే ఒక డిఏ ప్రకటించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఉద్యోగ పెన్షనర్స్ పెండింగ్లో ఉన్న 5 డిఏలు ప్రకటించాలని కోరగా ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా ఒక డిఏ అయితే రానున్నట్టు సమాచారము. దీని తాలూకు అరియర్ అమౌంట్ ఎంత అమౌంట్ పెరుగుతుంది జీతాల్లో, పెన్షన్లో అంటే కేంద్రం 3% ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2.73% అయితే రావాలి. దీంతో మొత్తం డిఏ అనేది 40.04%కి చేరుకోనుంది. ఈ 2.73% అనేది పెరుగుదల ఉద్యోగులకు, పెన్షనర్లకు లభించనుందన్నమాట. ఈ 2.73% అంటే 10,000 బేసిక్ పే ఉన్న వారికి ₹273 చొప్పున పెరుగుతుంది. ₹1,00,000 బేసిక్ పే ఉన్న వారికి
రూ. 2,730 అయితే అదనంగా రావటం జరుగుతుందనమాట. సో, ఈ ప్రాతిపదికన జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి సెప్టెంబర్ నెల నుంచి. ఈ ఆగస్టులో ప్రకటన ఆగస్టు 15 లోపల గానీ, ఆగస్టు ఎండింగ్ లోపల ఖచ్చితంగా ప్రకటన అయితే విడుదలయ్యి, మనకు సెప్టెంబర్ నెల నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇకపోతే జనవరి ఫిబ్రవరి 1, 2024 నుంచి ఆగస్టు 31, 2026 వరకు మధ్య గల కాలానికి సంబంధించి అరియర్స్ అయితే ఉంటాయండి. సో, అంటే ఈ రెండిటి మధ్య ఇప్పుడు మనకు ఆగస్టు వరకు అరియర్ ఉంటుందన్నమాట ఈ అమౌంట్. సో, ఫిబ్రవరి 2024 నుంచి ఆగస్టు వరకు ఈ అరియర్ అమౌంట్‌ని కూడా పలు దఫాలుగా ఒకేసారి కాకుండా 3 విడతల, 4 విడతల అని చెప్పేసి మనకు అధికారిక జీవోలో అయితే మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో, ప్రస్తుతానికి ఈ డీఏ అయితే ఖరారు చేసే దిశగా నిర్ణయాలు క్యాలిక్యులేషన్ అయితే తీసుకుంటున్నారు. ఎంత భారం ఆర్థిక భారం పడనుందని చెప్పేసి. రిమైనింగ్ వాటిని కూడా ప్రకటిస్తే ఎంత ఆర్థిక భారం పడవచ్చు రాష్ట్ర ఖజానాపైని ఈ మేరకు లెక్కలు వేస్తున్నట్టుగా సమాచారము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న అప్డేటు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మరో వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.